ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం. చర్చా కార్యక్రమానికి స్వాగతం. అతిథుల పరిచయం. శ్రీ తిలక్ గారు సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. కాకుమాన్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు భారతీయ జనతా పార్టీ నేత. ఇక ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు నాయుడు గారు అదేదో కొత్తగా సీఎం అయినట్లు, గతంలో ఆయన 14 ఏళ్ళు అసలు సీఎంగా చేయనట్లు, ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి వరదలకు కానీ ఇతర సమస్యలన్నింటికీ జగన్ గారి మీద తోసేసి చెప్తున్న తీరు చాలా ఆశ్చర్యంగా ఉంది. మరోపక్క రౌడీజాన్ని కూడా అంతం చేస్తానని చెప్తున్నాడు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ నాయకులు కానీ అరాచకంగా విధ్వంసానికి పాల్పడుతూ ఉంటే, దౌర్జన్యాలకి పాల్పడుతూ ఉంటే అసలు అవేమి రౌడీజం కానట్టు ఆయన ఇట్లాంటి కబుర్లు చెబుతున్నారు. అసలు తనకి రాజకీయాలు ముసుగు లేకపోతే రౌడీజాన్ని అణిచివేస్తారంట. ఇవన్నీ ఏంటంటే ఎవరికైనా అనుమానం రావచ్చు, ఇదేంటి ఇవన్నీ సీఎం గారేంటి పిట్టల ద్వారా కబుర్లు చెబుతున్నారా అనే అనుమానం రావచ్చు. ఆయన మనం అనకూడదు, కానీ ఆ కబుర్లు ఆ తీరులో ఉంటే ఆయనకే అప్రతిష్ట. అది అర్థం చేసుకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇక వైఎస్ జగన్ గారు నిన్న అక్కడికి వెళ్ళి గుంటూరులో వైసీపీ నేతల్ని అరెస్ట్ చేసిన వారిని, అట్లాగే తెలుగుదేశం దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ వారిని కొందరిని పరామర్శ చేశారు. ఆయన చాలా స్పష్టంగా ఈ వరద ఇష్యూని వాటిని మాట్లాడుతూ చంద్రబాబే బాధ్యుడు, ఆయనపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసు ఎందుకు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పాలన్నారు. 60 మంది చనిపోయారని ఆయన చెప్తే అబ్బెబ్బెబ్బే అది అబద్ధం, అంతమంది కాదు, ఒకళ్ళిద్దరు తగ్గి ఉండొచ్చు లేకపోతే ఇట్లా అని చెప్పి మంత్రులు ఆయన పైన ఎదురుదాడి చేయడానికి ప్రయత్నం చేశారు తప్పితే ఇంతమంది చనిపోయారు ఇట్లా. కానీ నిజానికి ఇంకా చాలా అనేక మంది మృతదేహాలు అప్పట్లో చాలా వచ్చినాయి అనేది అప్పుడు కొంతమంది స్థానికులు కూడా వెల్లడించిన సంగతి తెలిసింది. అధికారికంగానే 45 నుంచి 50 మంది ఉన్నట్లుగా వచ్చింది. అంకె మీద పెద్ద ఇష్యూలాగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక వరికి ఎకరాకు 10,000 ఇస్తానని చంద్రబాబు గారు పరిహారం చెబుతున్నారు. రాష్ట్రంలో వైకాపా ఉండడమే దురదృష్టకరం అండి. ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్న అరాచకానికి ఆ పార్టీ ఉండాలా వద్దా అనేది కూడా చూసుకోవాలి. ఇక ఏలేరు వరద వస్తే కూడా జగనేనంట. ఇక అసలు ఏమిటి ఆయన అది 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన అప్పుడు ఏం చేశాడు అవేమీ చెప్పకుండా ప్రతిదానికి జగన్ చేసి ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీ సీట్లు వెనక్కి ఇచ్చేసేయటానికి, అట్లాగే మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి కూడా జగనే కారణం అవుతారా? ఆయనేమో గవర్నమెంట్ కాలేజీలు 17 తీసుకొస్తే ఈయనేమో అన్ని ప్రైవేట్ చేస్తారంటున్నాడు. అడిగిన మరి దీనికి కూడా ఆయనే బాధ్యుడు అవుతారో ఏమో. అలాగే చంద్రబాబు గారి కబుర్లు ఎట్లా ఉంటాయంటే మోడీ గారిని ఆయనే తిడతాడు, ఆయనే పొగుడుతాడు. చంద్రబాబు గారి ద్విపాత్రాభినయం అంటారో ఏమంటారు, ఏకపాత్రాభినయం అంటారు. ఆయనే తిట్టగలడు, ఆయనే పొగడగలడు, ఆయనే రౌడీజం చేయించగలడు. ఆయన కుమారుడు ఏకంగా రెడ్ బుక్ పేరుతోటి రౌడీజానికి నాంది పలికితే ఇప్పుడు నేనైతే అది చేసేవాడిని ఇది చేసేవాడిని ఆయన కబుర్లు చెబుతున్నారు. ఆయనే ఘనాపాటి ఇటువంటి విషయాల్లో. మరి అట్లాగే చంద్రబాబు గారు కొత్తగా సీఎం అయినట్లుగా ఇప్పుడు అన్నీ జగన్ గారి మీద తోసేసి చివరికి ఏలేరు వరద కూడా జగన్ గారే కారణం అని చెప్పే పరిస్థితికి ఎందుకు ఇట్లా అయిపోయాడు? ఈ కబుర్లతోటే జనాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎల్లకాలం మాయ చేయగలుగుతారా, మోసం చేయగలుగుతారా, మభ్యపెట్టగలుగుతారా? మరి చంద్రబాబుపై 60 మంది చనిపోవడానికి ఆయన ఇల్లు కాపాడుకోవడానికి కారణం అనేది చాలామంది ఆ బుడమేరు రెగ్యులేటర్ షట్టర్లు సడన్గా ఎత్తడమే కారణమని అందరికీ తెలిసినప్పటికి కూడా ఆయన బుకాయిస్తూ ఇంకా ఎదురు కుట్ర కేసులని అవని ఇవని తప్పించుకుని చూస్తున్నారు. అందుకే జగన్ గారు ఆయన పైన ఏకంగా క్రిమినల్ కేసు పెట్టాల్సిందే, ఆయన ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనేమో వైసీపీ అసలు రాష్ట్రంలోనే ఉండకూడదని చంద్రబాబు గారు అంటున్నారు. ఎవరిది వాదన కరెక్టు? ముందుగా తిలక్ గారు చెప్పండి, ఈ రౌడీయిజం క్రిమినల్ కేసు, మీరు విజయవాడ వాస్తవ్యులు కదా, క్రిమినల్ కేసు పెట్టాలా అక్కర్లేదా చంద్రబాబు గారి నెగ్లిజెన్స్ మీద అనే దాని మీద జగన్ గారు చేసిన వాదనతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? రౌడీయిజం తెలుగుదేశం హయాంలో అసలు ఏమీ లేనట్లు, పైగా వైసీపీలో ఎవరెవరి మీద అయితే ఈయన ఆరోపణలు చేశాడో వాళ్ళందరినీ మళ్ళీ టీడీపీలో చేర్చుకున్నాడు. నేను గుమ్మనూరు జయరాము, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇంకా ఆ పేర్లని చెప్పుకుంటూ వెళ్తే చాలామంది అవుతాయి. ఇట్లా ఎందుకు ఇంత డబుల్ టాక్ చేసి జనాన్ని ఈ మాత్రానికి జనం మాయలో పడిపోతారా? తిలక్ గారు. నమస్కారం విజయశ్వర్ గారు, ప్యానల్లో ఉన్న పెద్దలు నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒక్క నిర్లక్ష్యమే కారణం కాదని చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యం అయితే సరే అనుకోవచ్చు, ఉద్దేశపూర్వకంగా వెలగలేరు గేట్లు ఎత్తుతారని 20 గంటల ముందుగా సమాచారం ఉన్నప్పటికీ కూడా
ప్రజలను అప్రమత్తం చేయకపోవడం క్షమార్హం కాని తీవ్రమైనటువంటి నేరం. అది క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలి. ఇది పొలిటికల్ గా రాజకీయంగా ఆరోపణ కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. నేను గత వారం, మీకు గుర్తుంటుంది, నేను గత వారం మన డిబేట్ లో అన్నాను కేసు రిజిస్టర్ చేయాలి. 20 గంటల ముందుగా సమాచారం ఇచ్చారని వెలగలేరు డిఈ గారు చెప్పారు, రెవెన్యూ సెక్రటరీ సిసోడియా గారు చెప్పారు. 2 లక్షల మందిని షిఫ్ట్ చేయటం, తరలించటం కష్టసాధ్యం అనే విధంగా సిసోడియా గారు మాట్లాడారు. మరి కోవిడ్ టైంలో కోట్లాది మందిని కాపాడుకోవడానికి ఆ వ్యాధి గురించి భయంకరమైన భయాలు నెలకొన్న తరుణంలో వాలంటీర్లు వెళ్ళి ఎలా సేవ చేయగలిగారు, ప్రభుత్వం ఎలా యాక్ట్ చేసింది, వీటన్నింటిని పరిగణలో తీసుకుంటే ఆ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు పనిచేయడమే ప్రభుత్వం యొక్క విద్యుత్ ధర్మం అవుతుంది తప్ప కాడి కింద పారేసి ఈ పరిస్థితుల్లో మేము ఏం చేస్తామో అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ముందుగా సమాచారం ఉన్నప్పుడు ప్రజలకి అనౌన్స్మెంట్ చేయాలి, మైకుల్లో చెప్పాలి, పత్రికలకు, టీవీలకి సమాచారం ఇవ్వాలి, అనౌన్స్ చేయమని. అన్ని రకాలుగా ప్రజలకు ఏ విధంగా సమాచారం ఉంటుందో మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పాలి. ప్రభుత్వమే ఖాళీ చేయించి తీసుకెళ్లాలని అవసరం లేదు. లారీలు, బస్సులు, టూరిస్ట్ బస్సులు, సిటీ బస్సులు అన్ని అక్కడ మొబిలైజ్ చేసి షిఫ్ట్ చేయడానికి వాళ్ళు వెళ్ళటానికి ప్రజలు అవకాశం కల్పించాలి. ఏమీ జరగల, ప్రశాంతంగా నిద్రపోయారు సమాచారం వచ్చినప్పటికీ కూడా. అందువల్ల వీళ్ళందరి మీద లేదు. ఇప్పుడు నాకున్న ఒక సమాచారం అంటే ప్రాథమికంగా ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు వాళ్ళు. ఒక 9 మంది అధికారులను బలిపశువులు చేయడానికి రంగం సిద్ధమవుతుందని నాకున్న సమాచారం. 9 మంది అధికారులు ఈ వరదకు కారణమని, వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ఆరోపణ చేస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆ నిర్ణయం ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు ఇంకా. ఆ విధంగా ఇప్పటి వరకు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి ఈ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు అధికారుల మీద ఆ నెపం నెట్టేసి బహుశా సిసోడియా మీద కూడా తీసుకుంటారేమో. ఆయన వాస్తవాలు చెప్పేశాడు కదా, తెలుసో తెలియకో సిసోడియా చెప్పేశాడు కదా, 2 లక్షల మందిని ఎక్కడ తరలిస్తాము, అందుకే మేము హెచ్చరిక చేయలేదు, ఇట్లాంటివన్నీ జనం రారు అయినా కూడా అని చెప్పేశాడు కదా. ఆయన్ని కూడా ఆయనపై కూడా చర్య తీసుకుంటారా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మీద? అది చూడాలండి, పేర్లు తెలియలేదు. ఇంకా 9 మందిని ఐడెంటిఫై చేశారట. బహుశా వెలగలేడి నుంచి సిసోడియా వరకు ఉంటారని అనుకుంటున్నాను. ఒకటండి, ఐఏఎస్ అధికారులు తీవ్రమైన అసంతృప్తి ఉంది. వాళ్ళు పనిచేయడానికి స్వేచ్ఛ ఇవ్వట్లా. స్వేచ్ఛ ఇవ్వకుండా కరోనా పీరియడ్ లో ఆ స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి వాడు పనిచేయగలిగారు. ఈ రకమైన ఇప్పుడు గోదావరి వరదలు వచ్చినాయి 86లో ఇంతకంటే భయంకరమైన వరదలు అవి. అడుగు పట్టణంలో పడవల్లో తిరగాల్సి వచ్చింది. ఆ రోజున నేను కూడా వెళ్ళాను. ఆ భయంకరమైన వరదల్లో ప్రభుత్వం ఎలా యాక్ట్ చేసింది, ఇప్పుడు ఎలా యాక్ట్ చేసింది, ఇది ఒక ఉదాహరణగా మారుతుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోవడానికి రాజకీయంగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, నేను ఒక మాట చెప్తానంటే 2,16,000 కుటుంబాలు మునిగాయని సిసోడియా గారు చెప్పారు. మరి కృష్ణానది ముఖద్వారాన ఉన్నటువంటి బొడమేరు ఛానల్లో పెట్టినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఎందుకు మునగలేదు, దానికి సమాధానం ప్రభుత్వం చెబుతుందా? సమాధానం ఉందా వాళ్ళ దగ్గర? ఎందుకు మునగలేదు? అందువల్ల ఈ పక్కకి తప్పించుకునే మాటలు ఎన్నైనా చెప్పచ్చు, అది వేరే విషయం. ఇక కేసు విషయానికి వస్తే నేను ఒక మాట చెప్తానండి. జమ్మూలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడ టెర్రరిస్టుల దాడి నుంచి కాపాడుకోవటానికి ప్రజలకి ఆయుధ శిక్షణ ఇస్తున్నారు, ప్రభుత్వం ఇస్తుంది. ఆ రకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కూడా ఆయుధాలు ఇవ్వటం, ప్రజలు తమ రాజకీయ పార్టీల వాళ్ళు కానీ ప్రజలు కానీ తమను తాము రక్షించుకోవడానికి ఆయుధాలు ఇవ్వటం కానీ ప్రభుత్వమే, లేదా ఆ ఆయుధ శిక్షణ ఇవ్వటం కానీ జరగాలి. లేదు వీటన్నిటి ఇది తీవ్రమైన చర్య అంటారా? అలా అయితే ఏ ఏరియాలో హత్య కానీ ఈ గొడవలు కానీ దాడులు కానీ జరిగితే ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధ్యుడు చేసి ఉద్యోగం నుంచి తీసేస్తామని చెప్తే, ఎందుకంటే పోలీసులకు ముందు సమాచారం ఉంటుంది, సమాచారం వాళ్ళకి తెలియక కాదు ఎవరు దాడి చేస్తారో. పోలీసుల సమక్షంలోనే మొన్న
ఆ నంబూరు శంకర్రావు గారి వెహికల్ మీద దాడి చేశారు కదా, వాళ్ళని పట్టుకోవడమే కష్టమైపోయింది పోలీసులకి. మామూలుగా అయితే వాళ్ళ మీద కేసులు పెట్టారో లేదో తెలియదు, మరి తెలుగుదేశం వాళ్ళు కాబట్టి కేసులు కూడా పెట్టట్లేదు అనేది ఎక్కువ మంది చెబుతున్నారు. అదే ఇప్పుడు తెలుగుదేశం అనుకోవడం అనేది నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తెలుగుదేశం సంబంధం లేకపోవచ్చు, మరి నిందితులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? దానికి సమాధానం చెప్పాలి కదా. తిరువూరు ఎమ్మెల్యే బుల్డోజర్ తీసుకెళ్లి ఇల్లు కూల్చేస్తే కేసు రిజిస్టర్ చేశారు, అరెస్ట్ ఎందుకు చేయలే? వీటికి జవాబు పడాలి కదా. అందువల్ల ఈ తరహాలో ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధ్యులు చేసి ఉద్యోగం నుంచి తీసేస్తామంటే, ఆ ఎస్పీని సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఇద్దరిని బాధ్యులు చేసి ఉద్యోగం నుంచి తీసేస్తామంటే అప్పుడు కానీ ఇవి కంట్రోల్ కావు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇంకొక మాట చెప్పండి, అసలు రెడ్ బుక్ పేరుతో రౌడీజానికి నాంది పలికిందే మరి లోకేష్ గారు కదా, దాన్ని ఎంకరేజ్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. అయితే అసలు నేను రౌడీజాన్ని 2 నిమిషాల్లో అంతం చేస్తానంటాడు, మోడీ గారిని తిట్టి పొగిడినట్లుగానే. ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 12 కేసులు 20 కేసులు పెట్టించుకుంటే గానీ పదవి ఇవ్వనని చెప్పేసి ఇప్పుడు అక్కడ ఇంటర్నల్ గా డిస్కషన్ లో ఎన్ని కేసులు ఉన్నాయో కూడా వెరిఫై చేస్తున్నారు అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి. ఇప్పుడు ఓకే, అప్పుడేమో పెట్టుకోమన్నారు, ఇప్పుడు పెట్టించుకున్న వాళ్ళకి పదవులు ఇస్తున్నారా? అంటే రౌడీజం చేస్తేనే పదవి, అది డైరెక్ట్ గా చెప్పాలంటే అంతే కదా. ఇప్పుడు మంత్రులకు ఓఎస్డీని అపాయింట్ చేయడానికి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, చదువుకున్న ఇంటర్వ్యూకి రండి అని. ఇదేం పద్ధతి అసలు? ఏం లోపం? మంత్రులకు కూడా ఇంటర్వ్యూలు పెడితే బాగుండేది కదా ఎలక్షన్ లో. ఇప్పుడు నేను కూడా ఎప్పుడు వినలేదు, ఓఎస్డీలకి అపాయింట్మెంట్ కి ఇంటర్వ్యూలు పెడుతున్నారు కొత్తగా. అవునండి. ఓకే, వరద వచ్చినప్పుడు వరదల ప్రాంతాల్లో తిరగని మంత్రులు ఎంతమంది? వాళ్ళ మీద చర్య తీసుకుంటారని ముఖ్యమంత్రి గారు ఎందుకు హెచ్చరించాల్సి వచ్చింది? ఆ మంత్రులు ఎవరు? ఎందుకు పని చేయలేదు? ఇటువంటి పనికిమాలిన మంత్రుల్ని ఎందుకు ఉంచుకుంటున్నారు ముఖ్యమంత్రి? ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ముఖ్యమంత్రి గారు అన్నారు వాళ్ళ మీద చర్య తీసుకుంటాను, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అదే అందువల్ల బయట వాళ్ళు అంటాం కాదు, నేను అంటాం కాదు. అందువల్ల ప్రభుత్వం ఈ రకంగా పోలీసు యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి ప్రభుత్వ అధికార యంత్రాంగంలో నిర్లిప్తత రావడానికి కారణం వరదలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఆ నిర్వహణ శైలి మాత్రమే కారణమని నేను అభిప్రాయపడుతున్నాను. కేసర్ గారు. రైట్. నాగేశ్వరరావు గారు మొగల్తూరు నుంచి. నాగేశ్వరరావు గారు చెప్పండి, జగన్ గారు డిమాండ్ చేస్తున్నారు, చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల 60 మంది చనిపోయారు, అందువల్ల ఆయన మీద కేసు పెట్టాలంటున్నారు. చంద్రబాబు గారేమో అసలు వైసీపీనే ఇచ్చేయాలని అంటున్నారు. అంతేకాకుండా అసలు రాజకీయాన్ని ఓ పక్క అసలు టీడీపీ వాళ్ళు దాడులు చేసి వైసీపీ వాళ్ళని ఎక్కడ బతకనివ్వకుండా చేస్తుంటే అసలు రౌడీజమే లేదన్నట్టు చెబుతున్నారు. రెడ్ బుక్ పేరుతో రౌడీజానికి నాంది పలికింది ఎవరు మరి? తెలుగుదేశం వారా కాదా? ఏమండి, చేసినంత రౌడీజమేనా? మరి చంద్రబాబు గారు అటు మాట్లాడతాడేంది? చంద్రబాబు నాయుడు అంటాడండి అబద్ధానికే పట్టం కట్టారు కదా. అబద్ధానికే పట్టం కట్టారా? మరి ఎందుకు అట్లా? ఆయన పాపం ఈ వయసులో కూడా అవసరం, ఆయనకి మంచి పేరు తెచ్చుకోవాలంటే వరదలు వచ్చినాయని ఎక్కడన్నా ఒక ఇల్లు కానీ ఒక మనిషి కానీ దెబ్బతిన్నాడని ఎక్కడన్నా చూపెట్టాడండి. కెమెరాల్లో డ్రోన్ కెమెరాలు ఆయన కూడానే ఉన్నాయి తప్ప. ఓకే, అవును, ఎక్కడ ఒక మనిషి పోయినట్టు కానీ లేకపోతే ఎక్కడన్నా ఒక ఇల్లు మునిగినట్టు కానీ చూపెట్టలేదండి. ఆయన కూడానే ఉన్నాయండి. మొత్తం జేసీబీ ఎక్కినా కూడా. ఎవరు చూపించింది? ఎవరు? అదే టీవీ వాళ్ళు, తెలుగుదేశం మీడియానా? ఈటీవీ, ఆంధ్రజ్యోతి వీళ్ళ గురించా? మనం ఏం చేస్తాం, వాళ్ళు ప్రజల తరఫున లేరు, రౌడీల తరఫున ఉన్నారు, ప్రభుత్వం తరఫున ఉన్నారు. చంద్రబాబు చేసే అబద్ధాలను ప్రచారంలో బిజీగా ఉన్నారు. మనం ఏం చేస్తాం కానివ్వండి. రైట్. శేష్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి నుంచి. శేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. చెప్పండి, క్రిమినల్ కేసు పెట్టాలన్న జగన్ గారి డిమాండ్తో మీరు ఏకీపిస్తారా? ఖచ్చితంగా పెట్టాల్సిందేనండి. ఖచ్చితంగా పెట్టాల్సిందేనా? ఆయన ఏది నిజం చెప్పరండి, చెప్పించారు, చేసేది చెప్పరు, అంతేనా? ఆయన 60 మంది అని చెప్పారండి ఈ రోజు మా దాంట్లో చనిపోయిన వాళ్ళు. అవును, 60 మంది కాదండి, ఖచ్చితంగా పక్కన ఇంకో 0 పెట్టుకోవాలండి. అంతమంది ఉండకపోవచ్చేమో, ఎందుకంటే కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు కానీ, బట్ అదేదో పెద్ద తప్పు అయిపోయినట్టుగా మంత్రులు జగన్ గారిని విమర్శించారని తెలుగుదేశం పత్రికలు చాలా ప్రముఖంగా వేసుకున్నాయి. తర్వాత ఈ సిసోడి గారు ఒక్కరే కదండి, ఈ డిఈ నాయక్ గారు కూడా ఇప్పటికి ఇంటికి వెళ్ళిపోయి ఉండాలండి. అవును, అంటే వాస్తవాలు చెప్పే అధికారులందరి మీద చర్యలు తీసుకుంటారు. మరి రైట్, ఎందుకు ఆగారో తెలీదు. ఓకే, రైట్, కంప్లీట్ చేయండి. ఈ రేషన్ బియ్యం చాలా దారుణంగా ఉన్నాయండి, తినడానికి పనిచేయట్లేదండి. ఎందుకు వస్తుంది బాగోట్లేదా?
బాగోట్లేదు. గంజి కాసుకుని బట్టలు పెట్టుకుంటున్నారండి. అయ్యయ్యో. అంత దారుణంగా ఉంటున్నాయండి. చాలా సీనియర్ సీఎం కదా ఆయన, మరి అవునండి. మరి ఆయన తెలియకుండా ఏం జరగవు కదా, మరి ఏం ఎంతో జరుగుతుంది? మంచి ఉద్దేశంతో సన్న బియ్యం మీ జిల్లాకి నాదెండ్ల మనోహర్ గారు వచ్చినప్పుడు చెప్పండి ఏంది ఇట్లా అని ఒక వినతి పత్రం ఇవ్వండి. సిట్టండి అయిన ఈయనేమో ఇటువంటి బియ్యం ఇస్తున్నారండి. రైట్, థ్యాంక్ యూ. రైట్, సుహాసిని గారు చెప్పండి, నీ నెగ్లిజెన్స్కి క్రిమినల్ కేసు పెట్టాలన్న జగన్ గారి డిమాండ్ తోటి మీరు ఏమేమి దాని మీద ఎట్లా వ్యాఖ్యానిస్తారు? చంద్రబాబు గారు ఏమో రౌడీజాన్ని నాకు 2 నిమిషాల్లో అణచివేసేవాడిని, నాకు కనుక ఇది రాజకీయ ముసుగు లేకపోతే అని అంటారు. మరి ఓ పక్కేమో దౌర్జన్యాలు అంత అచ్చంగా టీడీపీ వాళ్ళే చేస్తున్నారు. మరి మోడీ గారిని తిట్టి పోగినట్టుగానే ఉన్నాయా ఈ మాటలు, లేదా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా? సుహాసిని గారు. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. మీకు తిలక్ గారికి, రాజశేఖర్ గారికి, సాక్షి ప్రేక్షకులందరికీ. ఇది ఒకటి ఏంటంటే, ఏదైనా ఇబ్బంది వస్తే కోర్టు ద్వారా తేల్చుకోవడం అన్నది ప్రతి మనిషికి ఉన్న హక్కు అది. సో కేసు ఆ విధంగా నిజంగా అంత పద్ధతిగా కనుక వెళ్ళుంటే పరిస్థితులు మనకి ఎన్నో విధాలుగా డిఫరెంట్ గా ఉండేది. గతంలో విపత్తు విషయానికి వస్తే, విపత్తు గతంలో హుద్హుద్ ఉత్తరాంధ్రని అతలాకుతలం చేసినప్పుడు ఇదే ఎన్డీఏ కూటమి చాలా సమర్థవంతంగా, చాలా త్వరితగతిన దాన్ని నుంచి బయటకు వచ్చేలాగా చర్యలు చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే సహకారం అందించడం అన్ని కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు జరిగినాయా? అట్లా కాదు సుహాసిని గారు, మీరు తప్పదు అట్లా చెప్పాల్సిందే. అప్పుడు మొదట 60,000 కోట్ల నష్టం అన్నారు, అవునా? ఆ తర్వాత 20,000 కోట్ల నష్టం అన్నారు, ఆ తర్వాత 14,000 కోట్ల నష్టం అన్నారు. మోడీ గారు ముందు 1000 కోట్లు అనౌన్స్ చేశారు, అది తక్షణ సాయం అని. ఆయన వచ్చి చూసిన తర్వాత ఇక్కడంతా చెట్లుకో విరిగిపోవడం, రేకులు ఎగిరిపోవడం తప్పితే ఇంత ఘోరంగా ఇంత దారుణంగా ఇట్లాంటి అబద్ధాలు ఎందుకు చెప్పారని చెప్పి చివరికి 600 కోట్లు ఇచ్చారు. మీరేమో అద్భుతం అని అంటున్నారు. కానివ్వండి. నేనన్నది హుద్హుద్ అంత అతలాకుతలం అయిపోయిన జిల్లా మళ్ళీ వెంటనే కోలుకోవడానికి తగిన కార్యకలాపాలు చేపట్టడం అన్నది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న కూటమి యొక్క అంటే రాత్రి పగళ్ళు అటువంటి ఒక చర్యలు తీసుకుంది కాబట్టి అంత వెంటనే అది సాధారణంగా అటువంటి ఒక పరిస్థితి నుంచి మామూలు స్థితికి రావడం అన్నది కష్టం. అది ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఆ బస్ లోనే ఉండి పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా 5 కోట్ల బస్సులో ఉండి కాదు 5 కోట్ల రూపాయల అత్యంత విలాసవంతమైన బస్సులో ఉంటే బస్సులో ఉన్నట్టు అనమాట. ఏమి విశాఖపట్నంలో హోటళ్ళు లేవా, గెస్ట్ హౌస్లు లేవా? అంత దౌర్భాగ్య పరిస్థితిని విశాఖపట్నం ఉంచారు అక్కడ. మీరు అటువంటి వాటిని కూడా మీలాంటి విజ్ఞత కలిగిన వాళ్ళు కూడా సుహాసిని గారు, మీలాంటి విజ్ఞత కలిగిన వాళ్ళు కూడా సమర్థిస్తే అంత సముచితంగా ఉండదు. తెలుగుదేశం వాళ్ళు భజన చేసుకున్నారంటే పర్వాలా, మీరు కూడా బస్సు ప్రస్తావన తెచ్చి మీరే విమర్శించారు గతంలో. ఏంది బస్సు గోలైంది, ఇదేంది అసలు అక్కడ మామూలుగా విశాఖపట్నం అంత అధ్వానంగా. మీరంటే మీరని కాదు, మీ బీజేపీ వాళ్ళే, మీరంటే వ్యక్తిగతంగా మీరు కాదు. ప్రతిదానికి ప్రతి విషయాన్ని మనము చూసే దృక్పథంలో ఉంటుంది. సహాయ సహకారాలు అందించడానికి అక్కడ యంత్రాంగం ఎంత వెంటనే యాక్ట్ చేసింది అనే దాన్ని బట్టి మనం ఏది మాట్లాడాలి, ఎంతవరకు సహాయ సహకారం వెంటనే. దీని గురించి మాట్లాడి సుహాసిని గారు దయచేసి దీని గురించి మాట్లాడండి. ఆయన సిసోడియా గారు చాలా నేరుగా చెప్పారు, మేము వదిలేసాము 2 లక్షల మందిని తరలించలేమని, చెప్పినా రారని చెప్పి వదిలేసాము, వరద వచ్చినట్టు మాకు తెలుసు అని చెప్పి ఆయన నెగ్లిజెన్స్ని ఓపెన్గా అంగీకరించినటువంటి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారు ఏమో డబాయించి కుట్ర ఇదనని ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసు పెట్టాలన్న జగన్ గారి వాదంతో మీరు ఏకీభిస్తారా లేదా? గతంలో కూడా ఇప్పుడు ఇదే ప్రెస్ మీట్ లో మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటున్నారు, ఇది ఒక మాట్లాడే తీరువా అంటే గతంలో మేమేమి ధర్నా మాత్రమే చేశాము, మేమేమి చెప్పలేదు అన్నారు, కానీ దాడి చేశారు. అంటే మాట మార్పు ఏ విధంగా వస్తుంది అని. మా పార్టీ వాళ్ళ పైన దాడి చేస్తే మాకు కోపం రాదా అంటే ఇలాగా కోపం వస్తుంది కాబట్టి మేము ఏదైనా చేయగలము అన్న ఒక కక్ష సాధింపు చర్యగా మాట్లాడితే ఒక బాధ్యతాయుతమైన మనిషి
అప్పుడు ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నట్లు చెప్పండి. ఇప్పుడు ఓకే, కోర్టులో తేల్చుకోమనండి. కోర్టులో ఏదైనా సరే మరి తప్పు జరిగితే కాదు మరి ఇప్పుడు కాదు నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు. తెలివిగా మీరు కూడా డైవర్ట్ చేస్తున్నారు తెలివిగా. నేను అడిగిన దానికి వరదల సందర్భంగా డైరెక్ట్ గా ఒక అధికారి చెప్పిన విషయాన్ని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అది నెగ్లిజెన్స్ కిందకు వస్తుందా రాదా? 2 లక్షల మందిని మేము రక్షించలేము, వాళ్ళని తరలించలేము, అందుకే వదిలేసాం, చెప్పినా కూడా ఉపయోగం ఉండదని అంటే అది క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద వస్తుందా రాదా? దాని మీద చంద్రబాబు గారి మీద క్రిమినల్ కేసు పెట్టాలా వద్దా అంటే మీరు ఎక్కడికో తీసుకెళ్తారు. దాని గురించి మళ్ళీ మాట్లాడుదురు, చెప్పండి. కాదు శ్రీనివాస్ గారు, ఒక విషయం, 2 లక్షల మందిని ఒక ఫోన్ కాల్, ఖచ్చితంగా ఫోన్ కాల్ ని డెఫినెట్లీ సీరియస్ గా తీసుకుంటారండి. అది మనము వాటల్ని వక్రీకరించడం అన్నది కరెక్ట్ కాదు. అక్కడ అధికారి ఏమని చెప్పాడు మీకు మాట్లాడినప్పుడు, మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేశామన్నారు. ఆ వీడియో వేయమంటారా మళ్ళీ? ఆ వీడియో వేయమంటారా? ఒక్క నిమిషం, సిసోడియా గారి వీడియో ఉంటే దయచేసి వేయండి. నిర్ధారణ మీరు నేను చూశాను, అది నిర్ధారణ చేసుకుని వెంటనే దానిపైన ఎక్కడా మనం చూస్తే కనీ విని ఎరుగని రీతిలో గత 70-80 సంవత్సరాల నుంచి ఎప్పుడూ ఇటువంటి విపత్తు రాలేదు. అంత స్పీడ్ గా గండిలు పడిపోతే 2-3 చోట్ల ఈ రోజు 1700 బృందాలు దానిపైన పనిచేస్తున్నాయి. ప్రజలందరికీ కూడా ఎక్కడ ఆహారానికి ఇబ్బంది లేకుండా, వాళ్ళకు వసతికి ఇబ్బంది లేకుండా, అక్కడ ఎక్కడికక్కడ స్టేడియంస్, హాల్స్, కమ్యూనిటీ హాల్స్, అక్కడ మనకి ఎలా చర్యలు తీసుకోవాలి, ఎక్కడికక్కడ ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తత చేయాలి, వాళ్ళకి సహాయ సహకారాల్ని ఎలా అందించాలి అన్న విధంగా మనం చూడాలి తప్ప ఎక్కడో ఏదో ఫోటో తీసుకొచ్చి దాని నుంచి కోడిగుడ్డుకి ఈకలు పీకుదామా అన్న విధంగా గనక మనం మాట్లాడి అటువంటి చూస్తే ఏ విధంగా మనం బాధ్యతాయుతంగా మనం వ్యవహరించినట్లు చెప్పండి. నిజంగా తప్పు చేస్తే తప్పని చెప్దాం, ఖండిద్దాం. దాన్ని ఎవరు కూడా, ఏ పార్టీ అయినా, ఇక్కడ ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం, రాజకీయానికి అతీతంగా మాట్లాడాల్సిన విషయం విపత్తు. ఈ విపత్తులో సహాయ సహకారాలు అందించలేదనుకోండి ఒక పార్టీ, ఓకే, మీ ప్రభుత్వము, మీ సలహాదారులు, లేకపోతే మీ బృందాలు ఉంటాయి కదా, దాన్ని వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి దీన్ని పెద్దది చేసే దానిలో ఉన్న ఒక ఆనందాన్ని కాకుండా ప్రజలకి ఇదిగో ఇక్కడ మేము, మా బృందాలు, లేకపోతే మా ఫాలోవర్స్, లేకపోతే మీ కార్యకర్తలే ఇలా ఈ విధంగా సహాయ సహకారాలు చేశామని వీడియోస్ పెట్టండి, ఎవరు కాదన్నారు. ఇక్కడ తన పరా లేకుండా అందరూ వచ్చి చేయూతను అందించాల్సిన సమయం ఇది. సో ఇక్కడ ఏంటంటే గతంలో మేము చేయలేదు, ఇక్కడ రెడ్ బుక్ ఒక్కటండి చెప్తున్నాం, గతంలో ఎవరెవరైతే అక్రమంగా అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ గురించి ఒక బుక్ లో రాసుకుని దానిని రెడ్ బుక్ గా పేరు పెట్టుకుని వాళ్ళు చెప్తున్నారు, కరెక్టే. దానిపైన ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళకి తప్పకుండా మేము చూపిస్తాము అన్నారు. వాటి మీద వాళ్ళు వీళ్ళు ఇలా అన్యాయంగా చేశారు, గతంలో మీరు తప్పు చేసిన వాళ్ళకే ఇప్పుడు ఈ రోజు గత ప్రభుత్వం ఏమీ చర్యలు చేపట్టలేదు కాబట్టి సుహాసిని గారు మీలాంటి వారు కూడా, విద్యార్థికులు కూడా ఈ దౌర్జన్యాల్ని, ఈ రౌడీజాన్ని సమర్థించవలసినటువంటి దుస్థితిలో పడతారని నేనైతే ఊహించలా. వాస్తవానికి తగ్గట్టు మాట్లాడతారనుకున్నాను కానీ, వాస్తవాల తగ్గట్టు పెద్దరికంగా మాట్లాడతారనుకున్నా కానీ మీరు కూడా చేసిన దాడులు వెంటనే ఎలా మర్చిపోతారు? మరి మీరే చెప్పారు కదా, దాడిని ఎవరైనా ఖండించాలి. మరి ముందు ఆ మాట చెప్పాలి కదా మీరు. గతంలో మేము కరెక్ట్ గానే ఉన్నాము, మేము ధర్నాకి మాత్రమే వెళ్ళాము అని అన్నారు. మరి అదే జోగి రమేష్ గారు మీ నాన్ననే పరిగెత్తించాను నువ్వెంత అని అన్నారు. ఓపెన్ గా మీరు ప్రెస్ మీట్స్ లో ఒప్పుకున్నారు. వైసీపీ అధికారులు, రాజకీయ నేతలు ఏదైతే తప్పు చేశారో అవును మేము చేశాం, నీకు దమ్మున్న చోటు చెప్పుకో, లేకపోతే నువ్వు రా అని ఓపెన్ గా ఛాలెంజ్ చేసిన ఇదే వైసీపీ నాయకులు ఈ రోజు చాలా మేము కరెక్ట్ గా ఉన్నాము, రాయి కూడా వేయలేదు అంటే ఎలాగండి? కరెక్టా? ఓకే ఆయన వైసీపీ అధికార ప్రతినిధి సమాధానం చెబుతారు. మొత్తం మీద నాకు అర్థమైంది ఏంటంటే మీ స్వరంలో ఎంత మార్పు వచ్చిందండి. అధికారంలోకి ఆయన మోడీ గారిని బండబూతులు తిట్టాడు, మళ్ళీ బ్రహ్మాండంగా పొగిడాడు, అవన్నీ కూడా చక్కగా సమ్మగా ఉన్నాయి. ఇప్పుడు ఏం మాట్లాడినా బ్రహ్మాండంగా ఉంది. మీ అంటే బీజేపీ వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటానికి ఇది ఒక ఉదాహరణ. రైట్, రాజశేఖర్ గారు సమాధానం చెప్పండి.
కూటమి రాజశేఖర్ ఇప్పుడు కూడా గారు. అండి సమర్థవంతంగానే చేస్తున్నాము. ఓకే. ఖచ్చితంగా ఈ విపత్తు నుంచి ప్రజలకి ఏమాత్రం Right. ఇబ్బంది లేకుండా బయటికి తీసుకొస్తాము అనే Right. నమ్మకం మాకుంది. ఒక్క నిమిషం బంగారాజు గారు, ఒక్క నిమిషం బంగారాజు గారు బెంగళూరు నుంచి. బంగారాజు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ మీ కొమ్మేరు గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. ఇప్పుడు సుహాసిని గారితో నేను మాట్లాడదలుచుకున్నాను సార్. విషయం చెప్పండి, పర్వాలేదు. వారిని వ్యక్తిగతంగా ఎవరు ఏమనొద్దు. మేడం ఏంటంటే అడ్డుగా బుకాయిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేసే దౌర్జన్యాలు రెడ్డబుక్కి ఆవిడ సమర్థిస్తుంది, వ్యతిరేకించట్లేదు. మరి ఈ కోవిడ్ టైంలో ఇంతమంది మోదీ పిలిపించారు. మోదీ పిలిపించినప్పుడు లైట్లు ఆర్పండి, డబ్బులు కొట్టండి అన్ని చెప్పారు కదా. మరి అప్పుడు వాళ్ళు ఆలోచించిన ప్రజలు మరి ఇప్పుడు వీళ్ళు ఏది గవర్నమెంట్ అనౌన్స్ చేశారు కదా, మీరు వెళ్ళిపోండి మా వల్ల కాదని అంటే మరి అప్పుడు అక్కడ అలాగే ఇక్కడ ఇలాగా నాకు అర్థం అవుతుంది. రైట్, ఓకే, రైట్. రాజశేఖర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. తిలక్ గారికి, సుహాసిని గారికి నమస్కారాలు. మీరు కొమ్మినేని గారు, సుహాసిని గారు మీరు అంత ఇబ్బంది పెడితే అలాగే చాలా ఇబ్బంది పెడుతున్నారు. వారి గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు అనేది కూడా గమనిస్తున్నాను. నేను అనేక డిబేట్స్ కూడా చూశాను. నేను అందుకే మోడీ గారు కాదు రౌడీజం గురించి చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత ఈయన కబుర్లు ఎట్లుంటాయో చెప్పడానికే మోడీ గారిని తిట్టింది, పొగిడింది, 2 వీడియో వేయటం జరిగింది అనమాట. అదే సార్ ఇప్పుడు వారు చెప్పలేకపోతున్నారు, దాని సమాధానం సమర్థించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక విష కౌగిల్లో ఉండిపోయారు. అంతా బీజేపీ పార్టీ, జనసేన వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి ఇందులో ఉండిపోయారు కాబట్టి వాళ్ళు మళ్ళీ మీకే తిరిగి వస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వినడం. అది ఏదేమైనా సార్, ఇప్పుడు బీజేపీ పార్టీ మరీ దారుణమైన పరిస్థితుల్లో కేంద్రంలో 3 సార్లు మరి అధికారంలోకి వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పనులకి వారు మాట్లాడేటువంటి మాటలకి అడుగులకు మడుగులు ఎత్తాల్సినటువంటి దుస్థితికి బీజేపీ దిగజారిపోయింది. జాతీయ పార్టీ అనేటువంటి చూస్తే ఆశ్చర్యం వేస్తాం. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం ఎంత నీచంగా డైరెక్ట్ పార్టీని కాకుండా డైరెక్ట్ గా మోడీ గారినే కుటుంబ విలువ తెలియదని, భార్యనే చూసుకోలేనటువంటి వాడు ఈ దేశాన్ని ఏం పాలిస్తాడని ఇంతకన్నా మాటలు ఏముంటాయండి? ఇంతకన్నా ఏముంటాయి నీచమైనటువంటి మాటలు? అన్ని మాట్లాడినా మరి బీజేపీ ఇంకా అది మరి ఎందుకు సిగ్గుపడలేదో, ఎందుకు ఇబ్బంది పడలేదో అంటే రాజకీయ ప్రయోజనాల కొరకు అక్కడ బీజేపీ అయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు అయినా చూస్తా ఉంటే ఎంత నీచానికైనా దిగజారేటువంటి పరిస్థితులు ఉన్నాయని స్పష్టంగా కనపడతా ఉంది. ఇవన్నీ కానీ మనం ఒకసారి గమనిస్తే సరే అది అలా ఉంచండి. మరి విజయవాడలో పరిస్థితులు అందరూ చూస్తున్నారు కళ్ళకు కట్టినట్టుగా. దాని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు అని పదే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మేము మాట్లాడేది కాదు కదా, ఇప్పుడు అక్కడ డైరెక్ట్ చూస్తున్నారు కదా టీవీ ఛానల్, అన్ని ఛానల్స్ కూడా ఇవన్నీ రికార్డ్ అయ్యినవి అన్ని టెలికాస్ట్ చేస్తా ఉన్నారు. అవన్నీ చూస్తూ కూడా మరి వాళ్ళకి కళ్ళకు గంతలు కట్టుకొని వాళ్ళు ఉంటే మనం చేయగలిగింది లేదని ప్రజలు గమనించారు. ప్రజలు మేము పొరపాటు చేశాము, ఈ పార్టీలను అధికారంలో తీసుకొచ్చి మా చావుకి మేమే కారణం, మేమే కొని తెచ్చుకున్నాం అనేటువంటి మాట వాళ్ళంతా మాట్లాడుతూ ఉంది కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. అది ఇప్పుడు అలాంటివన్నీ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదో వైఎస్పీ మీద అభండాలు వేస్తే అలాగండి. ఇప్పుడు గతంలో మీరు చూశారు కదా గోదావరి పుష్కరాల్లో కూడా 29 మంది మరణించారు. ఎందుకు మరణించారు? కేవలం ఒక్కసారిగా ఆ గేట్లు ఓపెన్ చేయడం. ఆ గేట్లు ఎందుకు ఓపెన్ చేశారంటే ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి ఒక డాక్యుమెంటరీ తీస్తూ జన సమూహాన్ని చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా గేట్లు ఓపెన్ చేయడం 29 మంది తొక్కిసలాట్లు చనిపోయారు. దానికి కారణం ఎవరు వహించాలి, ఎవరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా ఇచ్చిన కాంపన్సేషన్ ఏంటండి? వాళ్ళు 5 లక్షలు, 5 లక్షల్లో 3 లక్షలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 2 లక్షలు కేంద్ర ప్రభుత్వం, 5 లక్షలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటివన్నీ కూడా చూస్తా ఉంటే మరి మరొక పక్క మరి బస్సు ప్రమాదాలని లేదా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు మీటింగులో కందుకూరులో కానీ గుంటూరులో కానీ అనేక మరణాలు సంభవించిన వాటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యులని చెప్తారా, లేకపోతే మరొకటి చెప్తారా? ఇవన్నీ కూడా జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు
అరాచకాలన్నీ కూడా బీజేపీ పార్టీ సమర్థిస్తూ వస్తా ఉంటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. అంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు మాత్రమే సమర్థించడం అనేటువంటిది ఎంతవరకు సబబు? రెడ్ బుక్ ని కూడా సమర్థిస్తా ఉన్నారు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా దోపిడీలు జరుగుతా ఉంటాయి, ఇష్టారాజ్యంగా మరి మానభంగాలు, దౌర్జన్యాలు, హత్యలు జరుగుతా ఉంటే పోలీసుల సమక్షంలో ఇంకా విచిత్రం, పోలీసుల సమక్షంలో మరి దాడులు చేస్తా ఉంటే పోలీసులు కొందరికి పచ్చ చొక్కాలు వేసి వాళ్ళు పార్టీ కార్యకర్తల్లాగా వాడుకుంటా ఉంటే దీన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తా ఉంటే, బీజేపీ సమర్థిస్తా ఉంటే ఇంతకన్నా ఏం మాట్లాడాలండి? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టాలని అందుకే అడుగుతున్నారు. క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసు పెట్టాలి అని ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ రోజు తిలక్ గారు ఇందాక చెప్పారు ఆయుధాలు ఇవ్వాల్సిన అవసరం అంటే, ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలకి మరి మాన ప్రాణాలకి రక్షణ లేనప్పుడు మరి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇలాగే కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పుడు ప్రజల నుంచి ఎదురుదాడికి సిద్ధపడాల్సినటువంటి అవసరం అనివార్యంగా కనపడతా ఉంది. ఎవరిని వాళ్ళు రక్షించుకోవడానికి ఎదురుదాడికి సిద్ధపడాల్సినటువంటి అవసరం కనపడతా ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా సమర్థించొద్దు అని నేను బీజేపీ పార్టీని కోరుతా ఉన్నా. ఒక పెద్దన్నగా ఈ దేశానికి అధినేతగా ఒక పెద్దన్న పాత్ర వహించి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఇలాంటి అరాచకాలను అరికట్టాల్సినటువంటి బాధ్యత బీజేపీ పార్టీపై ఉంది. వాటిని విస్మరించి కేవలం రాజకీయాలే చూస్తున్నారు తప్పితే ప్రజా ప్రయోజనాలు మాత్రం ఏమాత్రం కూడా గమనించినటువంటి పరిస్థితులు కనపడతా ఉంది. రౌడిజం అనేటువంటిది నేను అణిచివేస్తాను, అంతం చేస్తానని, రౌడిజం అనేటువంటిది లేదా హత్య రాజకీయాలు అనేటువంటిది పుట్టింది, పెరిగింది, పెంచింది తెలుగుదేశం పార్టీ. గమనించాలా, గతంలో 83 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 85లో కారంచెల్లో దళితుల మీద ఊచకోట కోచిన నాటి నుంచి ప్రారంభించినటువంటి ఈ హత్యాకాండాలు ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అంతకుముందు మీరు మర్చిపోయారు, 83లోనే గవర్నమెంట్ రాగానే పదిరికుప్పం దగ్గర కొంతమంది దళితుల్ని సజీవ దహనం జరిగింది అక్కడ. అప్పుడు సార్ పదిరికుప్పం అయినా, నీరుకొండ అయినా, లక్ష్మీపురం అయినా, లేకపోతే ఆ కారం చేయడానికి ఈ ఘటనలు ఒకటిగా జరుగుతూ ఉన్నాయి. అంటే నాకు అర్థం కావట్లా ప్రజలు కూడా మరి ఏ విధంగా వీళ్ళని సమర్థిస్తున్నారు, ఏ విధంగా వీళ్ళని మరి ఆహ్వానిస్తున్నారు అనేటువంటిది కూడా అర్థం కావట్లేదు. మీరు చేసేటువంటి అరాచకాలు. రెడ్ బుక్ మీరు చూడండి, చాలా స్పష్టంగా లోకేష్ గారు ఏం మాట్లాడారండి? రెడ్ బుక్ అనేటువంటి దాని సందర్భంలో ఎవరి మీద ఎన్ని కేసులు ఎక్కువ ఉంటే అంత మంచి పదవి వస్తుంది అని. ఇప్పుడు ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, రెడ్ బుక్ అనేటువంటిది అది సమస్య కాదు. మేము కూడా ఇలాగే బ్లూ బుక్ పెట్టగలం అనుకుంటే బ్లూ బుక్ పెట్టగలమండి. ఈ బ్లూ బుక్ పెడితే ఏమైంది? మేము బ్లూ బుక్ పెట్టామంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇంతకన్నా ఎక్కువ జరుగుతాయి కదా. ఇదే బుక్ మేము ఓపెన్ చేస్తే మళ్ళా. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఎవరన్నా అధికారంలో ఉండొచ్చు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ విధంగా దాడులు చేస్తూ హత్యలు చేస్తూ పోతా ఉంటే ఇంకా దానికి అంతమే ఉంటుందండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నిన్న మాటల్లో ఆయన స్పష్టంగా మాట్లాడటం జరిగింది. ఇలాంటివన్నీ కూడా చెయ్యొద్దు, ఈ సంస్కృతి మంచిది కాదు, ఇది కొనసాగితే ప్రమాదం, ప్రజాస్వామ్యానికే ప్రమాదం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నా కూడా మరి అక్కడ చెప్తున్నా మరొక చోట రౌడిజాన్ని ఎక్కడ ఈ ప్రభుత్వం అంతం చేస్తుందండి? రెడ్ బుక్ పేరుతో రౌడీజానికి నాంది పలికిన వాళ్ళే మేము అంతం చేస్తామని చెబుతున్నారు. వెనకాలేమో రౌడీ కేసులు పెట్టించుకున్న వాళ్ళని వెనకాల పెట్టుకుని, అది విశేషం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఆ బోట్లు వచ్చేసి ఆ కెనాల్ కి అడ్డం పెట్టింది వైసీపీ వాళ్ళు. వైసీపీ రంగులు వేసి ఉన్నాయి. కాదు మీరు గమనించారా రాజశేఖర్ గారు? నేను మళ్ళీ చూశాను జాగ్రత్తగా. నీలం రంగు ఉంటే వైసీపీ అనంట, మరి పైన పసుపు రంగు కూడా ఉంది కదా. నాకైతే పసుపు రంగు కనపడతా ఉంది, మరి పసుపు రంగు కూడా ఉందంటే అది చెప్పరంట. ఇప్పుడు నా ఇంటికి పసుపు రంగు ఉంటే నేను తెలుగుదేశం వాడిని అయిపోతానా, లేకపోతే నీలం రంగు ఉంటే వైసీపీ వాడిని అవుతానా? ఏంది ఆ మాటలు? రంగును బట్టి ఇదైపోద్దా? ఏందేందో ఆయన ఈ వయసులో ఇట్లా మాట్లాడుతున్నాడు, మరి ఏం చెప్పాలా? ఇప్పుడు ఇంకో చిన్న విషయం గమనించాలి సార్. ఇప్పుడు అక్కడ అడ్డం పడింది 5 కోట్లు సార్.
5 బోట్లు వచ్చినాయి సార్, కొట్టుకొని వచ్చింది. అవును, 2 బోట్లు కేవలం ఆచికి 3ను మాత్రమే చూపిస్తున్నారు. అవును. మరొక 2 బోట్లు ఎవరి? ఇప్పుడు ఈ 3 బోట్లలో కూడా ఈ రంగు ఇప్పుడు ఒక్కటి సార్, అధికారంలో వచ్చిన పార్టీ సహజంగా రంగులు ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళ అభిమానం వేసుకుంటారు. దానికి నాయకులు ప్రమేయం ఏముంటుందండి రంగులు వేసుకుంటే? ఇప్పుడు విలేజెస్ లో మీరు చూడండి, ట్రాక్టర్ల మీద ఈ బోటుకి అయితే 2 రంగులు ఉన్నట్టు నాకు అనిపించింది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. కిందేమో నీలం రంగు ఉంది, పైన ఏమో పసుపు రంగు ఉంది. అంత మాత్రం చేత వాళ్ళు పార్టీ వాళ్ళు అయిపోవాలని ఏముంది సార్? ఇంకొక మాట సార్, ఇదే బోట్లు సార్, ఇదే రంగులతోటి తెలుగుదేశం పార్టీ లేదా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు జెండాలు కట్టుకుని ఊరేగారండి ఆ నీళ్ళల్లో. ఈ పడవల మీదే. కరెక్ట్, ఈ పడవల మీద మీరు ఒకసారి చూడండి. అది క్లారిటీగా తెలుగుదేశం కింద లెక్క. ఏ పార్టీ జెండా కట్టు తిరిగితే ఆ పార్టీ కింద లెక్కేసుకోవాలి. ఇప్పుడు అంతేగా సార్, ఇప్పుడు ఈ ఓటు యజమానులు కూడా మరి వీళ్ళతో సన్నిహితంగా ఉండి వీళ్ళతో దిగినటువంటి ఫోటోలు వీళ్ళతో ఉన్నటువంటి. కాకపోతే ఇక్కడ ఒకటి గమనించాలి, అలాగా మీరు డబాయించలేరబ్బా. ఏ మాట కాబట్టి ఒప్పుకోవాలా? చంద్రబాబు గారు లాగా మీరు డబాయించలేరు. లోకేష్ గారు లాగా రెడ్ బుక్ ఓపెన్ చేసి రౌడీజానికి నాంది పలకలేరు. అది మీ వీక్నెస్. అందుకే చెప్తున్నాను సార్, మేము బ్లూ బుక్ ఓపెన్ చేస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారండి? 29 తర్వాత వీళ్ళు ఎక్కడ ఉంటారు? మేము కానీ ఇది ఓపెన్ చేస్తే ఇది మేము స్టార్ట్ చేద్దామంటే పరిస్థితి ఏంటి? తెలుగుదేశంలో ఏ నాయకుడికి ఆ నాయకుడు బుక్ ఓపెన్ చేశారంట. మన భూమా అఖిలప్రియ గారు చెబుతున్నారు, నేను కూడా రెడ్ బుక్ పెట్టుకున్నాను, 100 మంది సంగతి చూస్తానని చెబుతున్నారు ఆఫీసర్స్ మీద. మరి ఆ రకంగా ఎక్కడికక్కడ రెడ్ బుక్లు పెట్టుకుంటే మీరు భూ బుక్కులు పెట్టుకోండి, అంతే. మరి అదే సార్, ఇప్పుడు ఈ బోట్లకు సంబంధించి సార్ ఇప్పుడు నాయకుల మీద కేసు పెడుతున్నారు అన్యాయంగా. అసలు పార్టీ ఆఫీసు ప్రాంతానికి వెళ్ళనటువంటి వ్యక్తి, సంబంధం లేనటువంటి వ్యక్తి సీసీటీవీలో చూడొచ్చు కదండి. నందిగమ సురేష్ మీద ఒక దళితుడి మీద తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బోట్ కేసు అని కొత్తగా పెడుతున్నారు. మరి అది మాత్రం చాలా దుర్మార్గం, దాంట్లో అనుమానమే లేదు. మరి ఇలాంటివన్నీ ఎంతవరకు సభపండిది? నందిగమ సురేష్ ఒక పేద వ్యక్తి, ఆయన కష్టపడ్డాడు, పార్టీలో పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపుకోవాలంటే ఒక సామాన్య కార్యకర్తను ఒక ఎంపీని చేసి ఒక మంచి స్థితిలో పెడితే, మరి ఆయన్ని ఈ రోజు తీసుకొచ్చి కేసులో పెట్టి నేను సంగతి చెప్పనా రాజశేఖర్ గారు, నేను సంగతి చెప్పనా? అసలు ప్రాబ్లం ఏంటంటే జగన్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ వేలాది మంది జనం రావటం, ఆయనకి జీర్ణించుకోలేక ఈ కథ ఇవన్నీ నడుపుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అవును సార్, ఈ రోజు కూడా మన తుఫానుకు పోయినా, నిన్న జైలు దగ్గరికి వెళ్ళినా కూడా జనాలు విపరీతంగా వస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? మేము ఓట్లు వేస్తామయ్యా, మేము వేసిన ఓట్లు ఏమైనాయి అంటున్నారు. దాని మీద తేలాల్సిన అవసరం ఉంది. అయితే నేను కోరుకున్నాను ఒకటే సార్, ఇప్పుడు ఈ బోట్లకు సంబంధించినటువంటిది వీటిని వీళ్ళు వదిలిపెట్టారని వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాన్ని విరమించుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదే విధంగా ఇప్పుడు వాళ్ళు నందిగమ సురేష్ గారిని అరెస్ట్ చేసి మళ్ళీ అనేకమైన కేసులు బనాయించాలని చూస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ దళిత సమాజం చూస్తూ ఊరుకోదండి. ఆయన మీద ఇంకా ఏ పొరపాటు ఇంకా ఏది జరిగినా కూడా ఈ రాష్ట్రం అగ్నిగుండం అవుతుందండి. అది గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఒక పేద దళితుని తీసుకెళ్ళింది అక్కడ పెట్టేసి మరి ఇప్పుడు కేసులు బనాయించాలనేటువంటి ప్రయత్నం మళ్ళీ చేస్తా ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యం అండి. నేను అందుకే కోరేది ఒక్కటే సార్, వాళ్ళు అధికారంలో ఉన్నంత కాలం మరి ఇలాంటి పద్ధతులు అవలంబిస్తే అవి కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా స్వస్తి బలగాల సుహాసిని గారు లాంటి వాళ్ళు చెప్పాలా, బీజేపీ హైకమాండ్ కి చెప్పాలా, వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వాలా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేయాలా. లేకపోతే మాత్రం రాబోయే రోజుల పరిణామాలకి బాధ్యత కూడా బీజేపీ వహించవలసి ఉంటుందని తెలియజేస్తాం. రైట్, సుహాసిని గారికి సలహా ఇచ్చారు, కానీ ఆమె పాపం ఆమె పరిస్థితి కూడా ఒకటి పాపాలేం లేవండి శ్రీనివాస్ గారు, ఏం లేదు అంటే మీరేం చేస్తారులే అని నా ఉద్దేశం, అంతేగాని మిమ్మల్ని వ్యక్తిగతంగా నేనేం అనలేదండి. ఇంకా వాళ్ళకి రియలైజేషన్ రాలేదు. ఇప్పుడు తప్పు చేస్తే ప్రజలు సరిపోతారండి, వాళ్ళ తీర్పు విధంగా ఉంటుంది అంతే తప్ప ఇంతకాలం చేసిన అదే అన్యాయాన్ని ఇదిగో ఇప్పుడు మీరు చేసిన అన్యాయం అని ఎత్తి చూపితే బాధ వచ్చింది. అన్యాయాన్ని ఎత్తి చూపితే ఎవరికి బాధ రాదండి. ఆ రకంగా కాదు మీలాంటి వాళ్ళు కూడా ఆ రకంగా సడన్ గా మీరు అడిగారు కాబట్టి సిసోడియా ఏమన్నారో ఒకసారి చూడండి. మీరు ఇందాక అట్లా అనలేదు ఇట్లా అనలేదు అన్నారు కదా, ఒకసారి సిసోడియా వీడియో వేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. రోజు ముందు దీంట్లో వస్తుందనేది మాకు తెలిసింది. అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళకి మనము కొంతవరకు మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది.
కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత 2 lakh కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం. నౌ ఎట్ ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా సపోజ్ మనకి ఇది తెలుస్తుంది అయినా ఇప్పుడు మోర్ దెన్ 24 hours బిఫోర్ మనం చెప్పలేం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజల్ని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. లెవెల్ పెరుగుతుంది, దయచేసి వెళ్ళండి అంటే ఇక్కడ అయినా లంకా గ్రామాల్లో అయినా గోదావరిలో ఉన్న గ్రామాల్లో వీళ్ళు లేదు మేము చాలా వరదలు చూసాం, అది తగ్గిపోతుంది, దీంట్లో ఉంటారు కొంత. రైట్. సో సుహాసిని గారికి సమాధానం శిష్యుడని చెప్పారు. అవును మేము చేయలేదు, వాస్తవమే. ఇప్పుడు వాళ్ళ బాధ్యత కదా, ఫస్ట్ వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది వేరే విషయం. హెచ్చరించాల్సిన బాధ్యతను విస్మరించి ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి అధికారే అసలు విషయం బయట పెట్టేసిన తర్వాత మరి ప్రభుత్వం మీద కేసు పెట్టొద్దని చెప్పాలి. శ్రీనివాస్ గారు, ఓకే చూడండి, గతంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పాలన, గత ప్రభుత్వం గురించి కాదండి ఇక్కడ ప్రశ్న. మీరు చంద్రబాబు గారితో పోటీ పడి గత ప్రభుత్వం ఓడిపోయింది, మీ చేత కాదా? ఆయన అంత కరోనా బ్రహ్మాండంగా చేశాడు, మీరు అసమర్థ ప్రభుత్వాన్ని ఒప్పుకోండి. మేము అసమర్థులము, మేము చేయలేమని చెప్పి ఒప్పుకోండి. నేను చెప్పేది ఒక్కటి వినండి, పూర్తిగా వినలేదు మీరు. మేము అన్నది వాళ్ళకి కొత్త కాదు పాలన, 5 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళకి అందులో ఉన్న విషయాలు అవగాహన ఉంది కాబట్టి వాళ్ళకైనా అర్థం కావాలి కదా. 24 గంటల ముందు మేము చెప్పలేము అని వాళ్ళు చెప్పారు, కరెక్టే, అదొక పాయింట్. రెండోది, ఎప్పుడూ కూడా గత 70-80 సంవత్సరాల్లో కని విని ఎరగని ఒక వరదలు. మూడోది, ఎందుకంటే పెద్ద వరదలే వచ్చినాయి మేడం. సుహాసిని గారు ఎందుకంటే పెద్ద వరదలే వచ్చినాయి. మీకు తెలియకపోతే 1986లో హయ్యెస్ట్ ఫ్లడ్ వచ్చి గోదావరి గట్టే గండిపడిపోయింది. అప్పుడు ఎన్టీ రామారావు గారి పరిపాలన. అంతకంటే పెద్ద వరదలేం కాదు ఇవి. 60,000 క్యూసెక్కులు వస్తే ఆపలేని వ్యవహారమా? ముందు ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళరు అనేది వేరే విషయం. ప్రభుత్వ బాధ్యత ఏంటి? ముందస్తు హెచ్చరిక జారీ చేయాల్సిన బాధ్యత వాళ్ళు విస్మరించినందుకు కేసు పెట్టాలని డిమాండ్ చేయాల్సిన మీరు. ఓకే రైట్. రణధీర్ గారు హైదరాబాద్. ఒక్క నిమిషం రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడు. గుడ్ మార్నింగ్ కుమ్మయ్య గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇక్కడ మీరు చంద్రబాబు గారి పారదర్శకత గురించి కొన్ని వీడియోస్ చేశారు. అలాగే బీజేపీ వాళ్ళకు పారదర్శకత కూడా ఎలా ఉంటదంటే, రీసెంట్ గా కేరళకు పోయి వారు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అమిత్ షా గారు మేము ముందే హెచ్చరించిన ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకోలేదని కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేశారు. ఇక్కడేమో 2 లక్షల మందికి రీహాబిలిటేషన్ కల్పించలేము అని చెప్పేసి ఎలా ఒప్పుకుంటారు సార్ వీళ్ళు? అందుకనే హెచ్చరిక జారీ చేయలేదని కూడా ఓపెన్ గా చెబుతున్నారు. అది చెప్తున్నారు. అయినా కూడా అక్కడ కేరళ ప్రభుత్వము దాదాపుగా ఎన్ని రిహాబిలిటేషన్ సెంటర్లు పెట్టిందో నేషనల్ మీడియా అన్ని చూపెట్టింది. అయినా కూడా అమిత్ షా గారి కంప్లైంట్ చేశారు. వీళ్ళ బాధను ఎలా ఉంటుంది అంటే సార్, గుజరాత్ లో వరదలు వచ్చి 150 మంది చచ్చిపోయినప్పుడు ఒకలాగుంటది, ఉత్తరాఖండ్ లో కొన్ని 100 మంది వరదలు వచ్చి చచ్చిపోయినప్పుడు ఒకలాగుంటది, ఆంధ్రప్రదేశ్ లో మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము కూటమిలో ఉన్నాం కాబట్టి ఒక విధంగా ఉంది సార్. ఎంత అన్యాయం సార్! రౌడీజాన్ని ప్రోత్సహిస్తారా మేడం మీరు? తిలక్ గారు చెప్పండి. పాపం బీజేపీ వారి బాధ మీద ఏదైనా ఒక్కటి ఎవరైనా సరే ఖండిస్తే ఏ హయాంలో అయినా సరే ఖండించాలి ఖచ్చితంగా. కానీ కాదు అప్పుడు జరిగినా జరగకపోయినా జరిగినట్టు చూపించారు. రైట్, ఓకే రైట్. ఒకసారి తిలక్ గారి దగ్గరికి వెళ్దాం. రాజశేఖర్ గారు మీరేదో మాట్లాడదలిసినట్టు మాట్లాడిన తర్వాత తిలక్ గారు మాట్లాడతారు. సార్, ఇప్పుడు కొమ్మినేని గారు నేనేం చెప్తున్నా అంటే, విజయవాడ నగరం గురించి లేదా ఫ్లడ్స్ గురించి ఇది మాట్లాడారు కదా సుహాసిని గారు. ఈ రోజు గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాల్ కట్టించకపోతే ఈ రోజు విజయవాడ పరిస్థితి అలా ఉండేది. ఒక రిటైనింగ్ వాల్ పరిధిలోనే ఆ ప్రాంతంలో దాదాపు 40-50 వేల మంది నివసిస్తున్నారు. అయ్యో, 40-50 వేలు కాదు, లక్షల్లో ఉంటారు. అది అక్కడ అది కనుక ఈ వరద అటు వెళ్తే బెంచ్ సెంటర్ మొగల్ రాజపురం వాల్ పక్కన వరకు చెప్తున్నాను. ఓకే, అక్కడి నుంచి దాటిపోతే మొత్తం ఇంకా అది ఎటు అవుతుందో తెలియదు. ఇప్పుడు ఆ వాల్ పక్కన అంతమంది నివాసం ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదండి. ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రిటైనింగ్ వాళ్ళు కట్టించకపోతే దీనికి రిటైనింగ్ రాజశేఖర్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. మీరు మంచి పాయింట్ చెప్పారు. ఒకటి రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనివ్వండి. విజయవాడ పరిస్థితి ఏంటి, రైట్ మరణాల శాతం ఏ విధంగా పెరిగిపోయింది, దాన్ని ఒక కనీసం వీళ్ళు అసలు ఒక్క మాట కూడా కనీసం మంచిగా కూడా చెప్పలేని దుస్థితులు ఈ పార్టీలు ఉన్నాయండి. ఎంత కారణం అంటే రైట్ ఓకే మంచి పని చేసినప్పుడు మంచి ఎందుకు ఒకటి చెప్పలేదు? రాజశేఖర్ గారు, మీరు రిటైనింగ్ వాళ్ళు ఏదో కట్టాము అనేది చాలా గొప్పగా చేశారు, కానీ చాలా ఆలస్యం. అందుకే 2014 మనకి ఎప్పుడు పోలవరం ప్రాజెక్టు మొత్తం అది ఈ పార్టీ కంప్లీట్ అయితే అసలు ఈ ఫ్లడ్స్ ఇంతవరకు మనం చూసేవాళ్ళం కాదు. రిటైనింగ్ అది కూడా రైట్ ఓకే మోకాలికి బోడిగొండికి లింక్ పెడుతున్నారు. మరి చేయాల్సింది మీరే కదా మేడం, మీరు చేయాల్సింది మీరే కదా. మీరు చేయకుండా తాత్సారం చేసి చంద్రబాబు గారి కాంట్రాక్ట్ ఇచ్చేసి మీరు ఎట్లా మీరు డబ్బా ఇస్తే ఎట్లా? మొత్తం మీద చంద్రబాబు గారి దగ్గర మీరు నేర్చుకున్నారు. సుహాసిని గారు, చంద్రబాబు గారి సుహాసిని గారు వాల్ కట్టి ఓకే అది ఓకే చాలా గొప్ప పని చేశామని. ఓకే, మీరు చేసింది మంచి పనే, కానీ పూర్తి చేసి ఉంటే ఇంకా ఫుల్ క్రెడిట్ మీకే వచ్చేది కదా. ఓకే ఓకే అట్లా కాదు సుహాసిని గారు చంద్రబాబు గారికి సుహాసిని గారు ఒక్క నిమిషం చంద్రబాబు గారికి పోలవరం నేషనల్ కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్కి చంద్రబాబు గారికి కాంట్రాక్ట్ ఇచ్చేసింది మీరే. ఆ తర్వాత ఏటీఎం చేసుకున్నాడు చంద్రబాబు అని తిట్టింది మీరే. మీరంటే వ్యక్తిగతంగా మీరుగా దేశ ప్రధాని మోడీ గారు తిట్టారు, ఆయన తిట్టింది ఈయనే. కాబట్టి ఇవన్నీ కాదు. రైట్ ఓకే తిలక్ గారు, ఇప్పుడేమో బోడిగుండికి మోకాలికి లింక్ పెడుతున్నారు మీరు. తిలక్ గారు చెప్పండి. బంగారం లాంటి రైట్ ఓకే 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 దుస్థితికి రావడానికి కారణం ఏంటి? రైట్ ఓకే ఓకే రైట్ ఓకే అబద్ధాలు బాగానే నేర్చుకున్నారు మీరు కూడా, అబద్ధాలు బాగానే నేర్చుకున్నారు మీరు కూడా. రైట్ తిలక్ గారు చెప్పండి. తిలక్ గారు మాట్లాడండి. తిలక్ గారు మ్యూట్లో ఉన్నారు, మీరు మ్యూట్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి సమర్థత గురించి చెప్పాలంటే ఒక్క విషయం చెప్తానండి. రాజకీయంగా ఏం ఆడుకుంటారనేది నాకు సంబంధం లేదు. హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. ఓ గ్రామానికి వెళితే మా గ్రామం మొత్తం కలిపి అందరికీ కలిపి 500 రూపాయలు సహాయం ఇచ్చారండి ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారని చెప్పారు. ఈయన పదే కుటుంబానికి 500, గ్రామానికి అంటే గ్రామానికి అని చెప్పి ఆయన బస్సులో ఉండి ఎంత షో చేస్తారో ఇది ఒక నిదర్శనం. రెండోది, బుడమేరు వరదలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సరే 40 మంది చచ్చిపోయారా 60 మంది చచ్చిపోయారా పక్కన పెడితే చనిపోయిన వాళ్ళకి ఇప్పటివరకు ఎక్స్గ్రేషియా ప్రకటించలేదు. ఇప్పుడు వరకు 10,000 ఇస్తా అన్నాడు ఆయన, అనౌన్స్ చేశాడు నిన్న. మరి బుడమేరు వరదల్లో ఇబ్బంది పడుతున్న ఒక కుటుంబానికి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల నష్టం. వాళ్ళ జీవితం మొట్టమొదటి నుంచి మళ్ళీ ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఏ నష్టపరిహారం ఇస్తారో చెప్పలేదు. వాళ్ళకి ఈ పరిస్థితికి కారణం బుడమేరు కృష్ణానదిలో 4 బోట్లు వస్తే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోతుందనే చాలా విచిత్రమైన వాదన నేను 47 సంవత్సరాల జర్నలిజంలో ఉన్నా, నాకు విచిత్రంగా అనిపించింది. 4 బోట్లు వస్తే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోతుందని. ఇది బుడమేరు ఎందుకు వచ్చిందో దానికి మూల కారణం ఏంటి, దానికి సమాధానం చెప్పట్లేదు. ఇది చాలా విచిత్రంగా ఉంది. తర్వాత నష్టపరిహారం చెప్పలేదు. ఇంకొకటి విషయం చెప్తాను. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి 3,300 కోట్ల రూపాయలు తాత్కాలిక సహాయం ప్రకటించింది అని చెప్పేసి పురంధేశ్వరి గారు ప్రకటించినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. వెంటనే చంద్రబాబు నాయుడు గారు అవన్నీ వదంతులు పుకార్లు మాత్రమే, ₹1 కూడా ప్రకటించలేదని చెప్పారు, నివేదిక కూడా పంపలేదని చెప్పారు. ఈ రోజు కూడా తాత్కాలిక సహాయం ప్రకటించలేదు. తర్వాత ఈ వరద బాధితులను ఆదుకుందామంటే ఖజానా ఖాళీగా ఉంది, అప్పు చేద్దామంటే అప్పు కూడా పుట్టట్లేదు. దీనికి కారణం జగన్ అన్నాడు. ఇది చేతులు ఎత్తేసి ఖజానాలో డబ్బు లేదు, అప్పు పుట్టట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అని చెప్పడం అంటే ఏమిటది? సమర్థత కింద వస్తుందా, దేని కింద వస్తుంది? ఇక మూడవది, కేసు విషయానికి వస్తే కేసు మరి ఆయన చెప్పినట్టుగా దాడులు రౌడీలు చేస్తే ఎక్కడికెక్కడ మీకు పోలీసు అధికారుల చొక్కాలు పట్టుకుని తెలుగుదేశం వాడు నిలదీసిన ఘటనలు కూడా వీడియోలు కూడా బయటకు. అఖిల్ ప్రియ గారు మీరు ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పెడతాను, 100 మంది నా దగ్గర పేర్లు ఉన్నాయని చెప్తారు రౌడీజం. తర్వాత బుల్డోజర్ తీసుకెళ్లి ఒక ఎమ్మెల్యే ఇల్లు కూల్చేస్తే రౌడీజం కొద్ది వస్తుందా, లేదా ఇంకోటి వస్తుందా? ఇప్పుడు కోర్టుల్లో కేసులు తీర్చుకోవాల్సిందే, కోర్టులకు వెళ్లకుండా ఎమ్మెల్యే బుల్డోజర్ తీసుకెళ్ళడం ఏంటి? ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి నేను ఇబ్బంది పెడతాను, నా దగ్గర రెడ్ బుక్ ఉంది అనడం ఏంటి? దేని కింద వస్తా? రౌడీజం కింద వస్తుందా, దేని కింద వస్తుంది? అందువలన
అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేసి నా ప్రశ్న ఏమంటే తిలక్ గారు, రెడ్ బుక్ అనేటువంటి ఒక కొత్త దుష్ట సంప్రదాయానికి నాంది పలికి రౌడీజాన్ని ఆరంభించింది ఆయన కుమారుడా, తెలుగుదేశం వారా కాదా, అసలు ఏమిటి అది? అట్లాంటివి చేయొచ్చా? తప్పు కాదు. ఇప్పుడు ఈయన ఉన్నారు రాజశేఖర్ గారు నేను బ్లూ బుక్ పెడతాను అంటున్నారు. మరి ఆ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? అది రౌడీజం కింద రాదా ఆ రెడ్ బుక్ వ్యవహారం? అదేనండి, ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ అనలైజ్ చేస్తే వాళ్ళు వెళ్ళే దారి మాత్రం కరెక్ట్ కాదండి. ఈ రకంగా చేసుకుంటూ పోతే, ఈ పార్టీల వాళ్ళే దాడులు చేసుకుంటూ పోతే ప్రభుత్వం ఎందుకు? ఇంకొకటి కూడా ప్రధానమైన ఆరోపణ, బయట బాగా ప్రచారంలో ఉన్న ఆరోపణ, మరి అది కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు పట్టించుకుంటారు? రిటైర్ అయినటువంటి ఐపీఎస్ అధికారుల వాళ్ళ ఆదేశాల ప్రకారం పోలీస్ శాఖ పనిచేస్తుంది అనేది. అలా రిటైర్ అయిన 3 అధికారులు తెలుగుదేశం ఆఫీసులో కూర్చుని ఆదేశాలు ఇస్తున్నారు. ట్రాన్స్ఫర్లు ఎవరు చేయాలి, కేసులు ఎవరి మీద పెట్టాలి, ఒకవేళ దాడి జరిగితే కేసు పెట్టాలా వద్దా, ఇలాంటివన్నీ వాళ్ళు ఆదేశాలు ఇస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజమా కాదా? దానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పరు, నోరు విప్పరు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి కూడా చెప్పరు. ఇప్పుడు ఈ ఎన్ని జరిగినా కానీ ఆయన నోరు విప్పరు. సరే, ఇప్పుడు సందర్భం కాదు, ఓట్ల వ్యవహారం, అది తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ వరదలకు సంబంధించినంత వరకు ఇప్పటి వరకు రూపాయి నష్టపరిహారం ఎందుకు ప్రకటించలేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ? చనిపోయిన వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ఎందుకు ప్రకటించలేదు? అప్పు కొట్టట్లేదు అన్నారు, ఖజానాలో డబ్బులు ఇదన్నారు. ఖజానాలో డబ్బులు ఏమవుతున్నాయి, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జిఎస్టీ వాటా కానీ, పన్నుల్లో వాటా కానీ, లేదా రాష్ట్రంలో వస్తున్న ఆదాయం కానీ, లేదా విరాళాలు ప్రకటిస్తున్నారు. రాత్రికి రాత్రి ఈ బియ్యం పంపిణీ చేసే వ్యాన్ల మీద ఫ్లెక్సీలు పెట్టారు, కొన్ని 1000 ఫ్లెక్సీలు పెట్టారే. ఆ ఫ్లెక్సీల ఖర్చు ఎక్కడి నుంచి పెట్టారు? వాటికైతే డబ్బు ఉందా? చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వేసి ఫ్లెక్సీ తయారు చేశారు రాత్రి. ఇటువంటి చిల్లర పనులు చేయడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి, ప్రజలను ఆదుకోవడానికి మాత్రం డబ్బు లేదంటే చాలా విచిత్రంగా ఉంది. వరదలు వచ్చి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటే హెల్త్ మినిస్టర్ గారు అమెరికాలో 4 రోజులు ఉంటారు. ఆ 4 రోజుల పాటు హైదరాబాద్ లో ఉంటారు మంత్రులు. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు పాలు, ఉప్పు, నీళ్లు అందించాల్సిన సివిల్ సప్లైస్ మినిస్టర్ హైదరాబాద్ లో ఉంటారు. 5వ రోజున విజయవాడ వచ్చి నేనేం చేయమంటారు, మీ మంత్రి గారు మున్సిపల్ మినిస్టర్ గారు వీకేసీ అరేంజ్ చేయలేదు, అందుకనే మేము సివిల్ చౌక దుకాణం ద్వారా ఇవ్వాల్సిన సరుకులు మేము ఇవ్వలేకపోయాం డైరెక్ట్ ఇంటి వరకు అని ఆయన చెప్తారు. ఇది ఇప్పుడు మిలిటరీ వాళ్ళు వచ్చారు, కేంద్ర ప్రభుత్వం పంపించినప్పుడు ఆ మిలిటరీ వాళ్ళు గడ్డు పూర్తితే కాదు, నిమ్మల రామానాయుడు గారు లోకేష్ గారి పర్యవేక్షణలో ప్రమాణంగా కూర్చారని వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు. ఏమిటిది అసలు? అంటే మిలిటరీ వాళ్ళు ఏం చేయలేదా? మరి మిలిటరీ వచ్చే వరకు ఒక గంట మాత్రం ఎందుకు పోర్చగలేరు? అసలు గండు బోర్డు పట్టా కారణం ఏంటి? ఎవరు బాధ్యులు? ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక VTPS చీఫ్ ఇంజనీర్ గారు గతంలో ఒక లెటర్ రాశారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పవర్ ప్లాంట్ వలన దాదాపు విజయవాడలో మునుగుతుంది, ఒక పక్కంతా కొన్ని లక్షల మంది ఇబ్బంది పడతారని చెప్పేసి రిపోర్ట్ ఉందా లేదా? ఇవన్నీ తెలియని కథ చెప్తే బాగుంటుంది కదా చంద్రబాబు నాయుడు గారు. ఇది బోట్ల వల్ల వరద వచ్చేసింది, బోట్లు నా ఇల్లు ముంచడానికి ప్రయత్నం చేశారు. ఏమిటి కథలన్నీ? బాధ్యత లేని మాట, పరిపాలన. తిలక్ గారు ఇప్పుడేమో ఇల్లు మునిగిందని చెప్పకుండా బస్సులో ఉండటానికి వెళ్ళాను, కలెక్టరేట్లో ఉన్నానని చెబుతున్నాడు ఆయన. పెద్ద మనిషి వాస్తవాలు చెప్తే ఆయన గౌరవం, పెద్ద ఆయన. ఇంత సుదీర్ఘమైన అనుభవం ఎవరికి లేదు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అయినప్పుడు కూడా ఆయన అచ్చంగా అసత్యాల మీద ఆధారపడే ఆయన రాజకీయం చేయడం దురదృష్టకరం. రైట్, ఇక పవన్ గారు హైదరాబాద్ నుంచి ఫైనల్గా. సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు అక్కడ మేడం గారు మాట్లాడుతుంటే మాకందరికి అమాయకంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తప్పకుండా మాట్లాడాల్సిందే, వాళ్ళ అధికారంలో సెంట్రల్ లో ఉండాలంటే టీడీపీ వాళ్ళకి కావాలా సార్? అందుకే వాళ్ళు ఏం చేసినా గానీ సమర్థిస్తారు, కామన్ అది. దాన్ని మనం ఏం చివరికి రెడ్ బుక్ ను సమర్థించే దుస్థితికి కూడా వెళ్ళారు. అది మాంటి అమాయకులకు, మాంటి ప్రజలకు క్లియర్ గా కనిపిస్తుంది వాళ్ళు ఎంత ఘోరం. ఇప్పుడు మోడీ గారు సీట్ మీద కూర్చోవాలంటే వీళ్ళు కావాలి సార్ వాళ్ళకి. అయినా కూడా ఇప్పుడు మేడం గారు జగన్ గారు ఏం చేయలేరు అంటున్నారు. మేము ఇక్కడ తెలంగాణలో ఉండి చూస్తాం కదండి, ఇంటింటికి వాళ్ళు ఎంతగానం సహాయం చేశారనేసి. వాళ్ళ వరదలు వచ్చిన ప్రకృతి విలయాలు ఏమొచ్చినా సరే అప్పుడు వాలంటీర్లు, గ్రామ సచివాలయం, ఒక వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేస్తోంది ఇప్పుడు చంద్రబాబు గారు. ఓపెన్ గా కనపడుతోంది. వాలంటీర్లు ఏం చేశారో తెలియదు, ఆ వాహనాలను తీసుకొచ్చారు. సార్ ఎడ్యుకేషన్ గానీ, హాస్పిటల్స్ గానీ, ముసలిళ్లకు పెన్షన్స్ గానీ, యవనస్తుల స్టూడెంట్స్ కి పెన్షన్స్ గానీ, ఇవన్నీ వాళ్ళకి ఏం కనిపించట్లేదండి. విధ్వంసమే అదంతా.
ఇప్పుడు ఆయన చేస్తున్నదంతా మరి వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేసి మొత్తం జగన్ గారి ముద్ర కనపడకుండా చేయాలన్నది చంద్రబాబు గారి ప్రయత్నం. కానీ ప్రజలు ఓట్లేసారా, ఈవీఎంల ద్వారా ఈ ప్రభుత్వం వచ్చిందా అనేది వేరే విషయం. కానీ బట్ ప్రజలు వీటిని మర్చిపోతారా అన్నది మర్చిపోవాలన్నది ఆయన కోరిక కావచ్చు. జనం మర్చిపోరన్నది చాలామంది అభిప్రాయం. రైట్. తిలక్ గారు, కాకుమాన్ రాజశేఖర్ గారు, డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.